హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం పైన ధీమాగా ఉంది. 4వ తారీఖు రిజల్ట్స్లో భారీ విజయం నమోదు చేస్తామనే ధీమాతో ఉంది. 9వ తారీఖు ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాటు చేసుకుంటోంది. ప్రమాణ స్వీకారానికి సంబంధించి విశాఖపట్నం వెళ్ళడానికి వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఎయిర్ టికెట్స్ ఇప్పటికే బుక్ అయిపోయి అక్కడ గ్రౌండ్ కూడా సిద్ధమైపోయినట్టుగా సమాచారం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పర్యవేక్షించారు లాంటి వార్తలు వస్తున్నాయి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ధీమా వెనక ఉన్న ఆలోచనలేంటి? మరోవైపు జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలకు వైసీపీ సమాధానం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్కిరెడ్డి హనుమంత్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. హనుమంత్ రెడ్డి గారు నమస్తే. ఏంటి గెలుపు పైన అంత ధీమా? గెలుపైన ధీమా అంటే ప్రజలకు మంచి చేశాం కాబట్టి గెలుస్తామని ధీమాగా ఉన్నాం. మేమేదో వాళ్ళకి పసుపు కుంక మాదిరిగా ఏదో ఎలక్షన్ల ముందరనో లేకుంటే ఎప్పుడో ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఎలక్షన్లలో రాజకీయ నాయకులు ఏ విధంగా చెప్తారో అలా కాకుండా ప్రజలు మనకు అధికారం ఇచ్చింది వాళ్ళకి సర్వీస్ చేయడానికి, వాళ్ళకి సేవ చేయడానికి, వాళ్ళు మనల్ని అథెంటికేషన్ సీఎంగా ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది వాళ్ళ బాగోగులు చూడాలా, వాళ్ళ ఆలోచన పరిధి లేకుంటే వాళ్ళకి ఏం చేస్తే మంచి జరుగుతుందని ఆలోచన చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కన్నా భిన్నంగా పరిపాలించాడు ఆంధ్రప్రదేశ్. అందుకే భారతదేశం అంతా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి వైపు 4వ తారీఖున చూడబోతా ఉంది. 4వ తారీఖు మొత్తం దేశం చూస్తుంది. ఎందుకురా ఇన్ని ఓట్లు వేశారు జనాలు, ఎందుకు వేశారు అనే దాని మీద వచ్చి సర్వేలు చేస్తారు. ఇక్కడికి వచ్చి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పటికే గతంలో ఏదైతే సచివాలయ వ్యవస్థ మీద కానీ వాలంటీర్ వ్యవస్థ మీద కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా విజయం అంటే ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు ఏం కావాలో అవన్నీ తన సుదీర్ఘమైన పాదయాత్రలో తెలుసుకున్నాడు. కాబట్టి దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత తన విశ్వరూప వేద విధంగా కాకుండా ప్రజలకు ఏం చేస్తే మనం మంచి వాళ్ళం అవుతాం, ప్రజల గుండెల్లో ఏ విధంగా నిలబడాలనే విధంగా పరిపాలన కొనసాగించాడు. కాబట్టి అంత ధీమాగా ఉన్నాం. మేమేదో ఇంకోటి ఆలోచన చేయలేదు, తప్పుడు ప్రచారాలు చేయలేదు. అవతల 3 పార్టీలు ఎన్డీఏ, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి వస్తున్నారు కదా. ప్రజలే కదా సార్ ఓటేయాల్సింది. ఎన్ని పార్టీలు వచ్చినా ఏమి వచ్చినా ఎవరు వచ్చినా ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు. ప్రజలకు మంచి చేసామని మాకు దృఢమైన సంకల్పం, మాకు దృఢమైన అభిప్రాయం ఉంది. ప్రజలు ఇంటి దగ్గరికి పరిపాలన గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఏదైతే తీసుకురావాలనుకున్నాడో ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంతగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి సార్ నేనేమంటా అంటే బాగా చదువుకున్నాను, పరీక్ష బాగా రాశాను, పాస్ అవుతా అని చెప్తా. ఎంతసేపు ఎదుటోని తిడుతున్నాను, సైకోనో లేకుంటే ఇంకొకటో మాట్లాడలేదు. ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఇంతవరకు మోడీ గారు కూడా చెప్పలే వచ్చే 5 ఏళ్ళు మీ కుటుంబం బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా అనే దాని మీదనే ఓటేయండి. నాకు సంబంధించిన ఎమ్మెల్యేకో ఎంపీకో లేకుంటే నేను చెప్పినారోనే కాదు, మీరు బాగుండాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే దాన్ని చూసే ఓటేయమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అంత నమ్మకం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద చర్చ, ఎవరిని అడిగినా మహాకూటమి అనే చర్చ ఉంది కదా. ఏం గెలవబోతోంది నేనేమంటా అంటే ఎలా గెలుస్తారు, ఏ కాన్స్టిట్యున్సీలో గెలుస్తారు, ఏ జిల్లాలో ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయంటే చెప్పరు, ఎవరు ఎక్కడ పోటీ చేశారో చెప్పరు. మీ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలుస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పక్క కాన్స్టిట్యున్సీ గురించి చెప్తారు. ఆ పక్క కాన్స్టిట్యున్సీలో వాళ్ళని అడిగితే వాళ్ళు మా దగ్గర వైసీపీ గెలుస్తుంది అని చెప్తారు. ఇది వాళ్ళు వితండవాదన. ఇది ఇప్పటి నుంచి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ద్వేషం, అసూయలతో నిండిపోయిన ఒక బ్యాచ్, తెలుగుదేశంలోని క్రూరత్వమైన బ్యాచ్. దానికి తోడు ఒక పచ్చ మీడియా. ఈ మీడియాలో రాసిందంతా వాళ్ళు నిజం అనుకొని వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చేరిపోయినారులేండి. వాళ్ళు ఒక్కరే కాదు, పవన్ కళ్యాణ్ కూడా చేరిపోయినారు. ఇంకా ఎంతమంది చేరుతారో చేరండి. మీరు కడప జిల్లా నుంచి ఉన్నారు, జమలమడుగు నుంచి ఉన్నారు. కడప జిల్లాలోనే ఈసారి తెలుగుదేశం పార్టీ 5 నుంచి 6 స్థానాలు గెలుస్తున్నారు సార్. నేను స్థానాల పేరు కూడా చెప్తున్నాను: మైదుకూరు, పొద్దుటూరు, కడప టౌన్, రాజంపేట, రైల్వే కోడూరు. గ్యారంటీ గెలుస్తారు. అవన్నీ ఒకటి సార్. 10కి 10 స్థానాల్లో కడప జిల్లా, కడప జిల్లాలో 10కి 10 స్థానాలు కొట్టేస్తున్నాం. ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 స్థానాలు కొట్టేస్తున్నాం. దాంట్లో ఏం లేదు. రాయలసీమలో 52 సీట్లో 52 గెలవబోతున్నాం, చంద్రబాబు నాయుడు గారు కుప్పంతో సహా. ఇది నేను చాలా కుప్పంతో సహా గెలుస్తున్నామని చెప్తున్నా. కుప్పంతో సహా మేము ఏ నియోజకవర్గానికి తీసుకున్నా 85% ప్రజలకు వాళ్ళ కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ చేశామని మేము
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2019కి ముందర వాళ్ళ అకౌంట్ చెక్ చేసుకున్నాం, 2019 నుంచి 2024 వరకు అకౌంట్ చెక్ చేసుకున్నాం అంతే. దాన్ని చూసే ఓటేమని చెప్పాను తప్ప వేరేది ఇంకోటి కానే కాదు. మేము ఇస్తామన్న అమ్మఒడి ఇస్తా అన్నాడు, మేము ఇస్తానన్న ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మేము ఇస్తానన్న రైతు భరోసా ఇస్తా అంటున్నాడు. లేకుండా డిఫరెంట్గా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రానికి విజనరీ అని చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో, నేను గతంలో పరిపాలన ఇలా చేశాను, ఆ పరిపాలన తిరిగి కొనసాగిస్తానని చెప్పుకోలేని దీనావస్థలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నేను అనే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చూస్తే ఓటేయండి, మీకు మంచి జరుగుతూనే ఓటేయని చెప్పిన నాయకుడు. రెండు పక్కలు ఇద్దరు ఉన్నారు, ఎవరిని చేస్తారో వాళ్ళకి తెలుసు. 3 చోట్ల గొడవలైనాయి, తాడిపత్రిలో, తిరుపతిలో, పల్నాడులో. ఈ 3 చోట్ల గొడవలు జరగడానికి వైసీపీ కారణమైంది. వైసీపీ కారణం కాదు, వైసీపీ ఓడిపోతుందని తెలుసు కాబట్టి అధికారులంతా కూడా వైసీపీ. మా వాళ్ళు ఏంటంటే అజాగ్రత్తగా ఉండడం వల్ల మా వాళ్ళు ఏంటంటే 2004లో కానీ 9లో కానీ 14లో కానీ 19లో కానీ ఇటువంటి గొడవలు జరగలేదు, అటువంటివి ఏం లేవు అనే ఆలోచనలో మా వాళ్ళు కొద్దిగా అజాగ్రత్త వల్ల జరిగాయి తప్ప వాళ్ళ జాగ్రత్తగా ఉండేనంటే ఎలక్షన్ కమిషన్ కరెక్ట్గా పనిచేసి ఉండేనంటే ఖచ్చితంగా జరిగేది. ఏదైతే మాచర్లలో కానీ ఇవన్నీ, మాచర్ల ఒక్కటే కాదు, జమ్మలమూడు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, చాలా కాన్స్టిట్యున్సీల్లో అటువంటి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. మేము జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి మా దగ్గర జరగలే, మా దగ్గర కూడా జరిగేటివే, మా దగ్గర కూడా అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, మమ్మల్ని కూడా అందరూ అడ్డుకున్నారు. అవన్నీ జరిగిన తర్వాతే మేము దానికి ధీటుగా ఎదుర్కొన్నాం కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. సో అక్కడ మీ నాయకత్వం ఫెయిల్ అయింది. అయితే నాయకత్వం అని కాదు, ఏంటంటే కొన్ని జరగవులేని ఇంతవరకు సార్ గతంలో ఆ ఊర్లలో 2004 ముందు అలా జరిగేటివి, 2004 తర్వాత జరగలేదు, గత 20 సంవత్సరాలుగా జరగలేదు కదా, ఇప్పుడు జరగవేమో అనే ఒక చిన్న అజాగ్రత్త వల్ల, అజాగ్రత్తే అదేదో ఇంకోటో కాదు, అది తెలిసిన తర్వాత ఆ ఫోన్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి ఏదో ఈవీఎం పగలగొట్టడం ఇవన్నీ జరిగింది. ఈవీఎం పగలగొడితే అది రీపోలింగ్ జరుగుతుంది అనుకున్నారు, కానీ అలా జరగకుండా అది చేయడం తప్పే, ఎవరు చేసినా తప్పే ప్రజాస్వామ్యబద్ధంగా. కానీ దానికి ఏంటి అనే దాని మీద, దాని ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగిందని చూసి దాన్ని ఫలితం తీసుకోవాలి. ఎందుకంటే ఆ బిట్టు మాత్రమే వాళ్ళకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆ బిట్టు మాత్రమే చేస్తామంటే దాన్ని ఒప్పుకోరు కదా. నేనేమంటా అంటే ముందు తర్వాత జరిగిన పరిణామాలన్నీ తీసుకోవాల్సిందే. అలాంటి పరిణామాలు గతంలో జరగలే, ఇంకా కూడా జరగకూడదని కోరుకుంటాను. సో అక్కడ ఇప్పుడు వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఓటమి భయం పట్టుకుంది, అందుకోసం ఆ తరహా మాట్లాడుతున్నారు. ఓటమి కాదు సార్ ఎలక్షన్ చేసేది ప్రతి ఒక్కరు గెలవాలని, ప్రతి ఒక్క చోట ప్రజాస్వామ్యబద్ధంగా. నేను అడుగుతున్నా, నిజంగా నీకు ప్రజలే ఓటేస్తూ ఉంటే ఈ ఫ్రీ ఎలక్షన్ జరుపు అంటున్నా. అక్కడ ఎందుకు వైసీపీ ఏజెంట్లను కొట్టాల్సి వచ్చింది, అక్కడ తరిమేయాల్సి వచ్చింది, ఎస్సీలను బీసీలను ఎస్టీలను ఓటు వేయడానికి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన మంచి అని చెప్తా ఉంటారు కదా, నేను 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాను, విజనరీ చేశాను, నేను అది కట్టాను ఇది కట్టాను, హైదరాబాద్లో కట్టాను ఇవి కట్టాను అని చెప్తున్నావు కదా. 2014 నుంచి 2019 వరకు ఏం చేశావో చెప్పుకొని ఓట్లు అడగలేని పరిస్థితుల్లో ఓడిపోతామని మేమేదో చేశామంటే లాగా. నేను అడిగేది ఏంటంటే, నువ్వు గెలవాలంటే ఈ కారణాలు ఉన్నాయని చెప్పు, ప్రజలను అడుగు, ప్రజలతో ఓట్లు వేయించుకో. ఎవరు కాదని లేదు కదా. మీరు నేను ఏజెంట్గా కూర్చోబెట్టి ప్రజలు ఓట్లు వేస్తా ఉంటే ఎవరు ఎందుకు అడ్డు చెప్తారు కదా. అక్కడ మీ హడావుడు చూసిన తర్వాత ఎస్పీలు కోఆపరేట్ చేయలేదు, పోలీసులు కోఆపరేట్ చేయలేదు, సిఐలు కోఆపరేట్ చేయలేదు, ఈ మాటలన్నీ చూస్తుంటే వైసీపీ ఓడిపోతుందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సార్ నేనేమంటానంటే, పోలీసు వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు వన్ సైడ్ చేశారు. ఎందుకు అని అంటే వాళ్ళకి సంబంధించిన ఈ ఎలక్షన్ కమిషన్ కొన్ని చర్యలు తీసుకొని అకౌంట్ ఆఫీసర్లను అంటే నిజంగా నిజాయితీగా ఉన్న ఆఫీసర్లను మార్చేసి కొంతమంది తెచ్చారు. వాళ్లకు వారం రోజుల ముందర ఆ ఊర్ల గురించి అవగాహన లేదు. అవగాహన లేనప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు చెప్పినది ఎవరన్నా చెప్పిందన్న వినాలా, లేకుంటే తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేయాలనే ఆలోచన ఉండాలా. వాళ్ళకి ఆలోచన ఉంది కాబట్టి ఇప్పుడు ఏ ఊర్లో అయినా సరే సమస్యాత్మక ప్రాంతాల్లో ఖచ్చితంగా సిఆర్పిఎఫ్ బలగాలను వాళ్ళని దించి వాళ్ళని అక్కడ కొద్దిగా సిఐ స్థాయో ఏఎస్పీ స్థాయి వాళ్ళను ఆ పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉంటే అక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వాలి, అక్కడ జరుగుతాయి కదా. అలాంటి జరగకుండా ఉండేదానికి, అలా కాకుండా అక్కడ ఉండే వాళ్ళను కొట్టడము గిట్టడము చేస్తే తర్వాత ఏజెంట్గా లేకపోతే లోపల ప్రజలను ఓట్లు వేయనియారు కదా. లోపల పోయి ఎలక్షన్ల దాంట్లో ఈవీఎం కాడ కూర్చుంటాడు, గుద్దుతూ ఉంటాడు. సో ఇప్పుడైతే మాజీలో రామకృష్ణారెడ్డి గారు చేసిన దాంట్లో తప్పేం లేదు. నేనేమంటా అంటే సార్, ప్రజాస్వామ్యబద్ధంగా అంతకుముందు ఏం జరిగిందో దాన్ని తీసుకొని మాట్లాడాల్సిందే తప్ప నేను ఎక్కడ దాన్ని కరెక్ట్ అని చెప్పను. ఖచ్చితంగా ఏమంటే
అక్కడ ఉండే ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్ ఖచ్చితంగా దాన్ని నిలబెట్టేసి దాన్ని చేసి ఉండాలి. వాళ్ళకు కూడా బెదిరింపులు వచ్చాయి, వాళ్ళకు కూడా ఆ విధంగా వచ్చాయి కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ పరిశీలిస్తే అన్నీ తెలిసిపోతాయి. మీరు అంటున్నది ఏంటంటే 10 రోజుల తర్వాత ఆ రోజే తెలుస్తుంది, సాయంత్రం లోపల సంతకాలు పెట్టించుకొని ఇవ్వాలి, మాకు కూడా ఫామ్లు ఇస్తారు, దాని మీద సంతకం పెట్టి ఈ ఊర్లో ఇన్ని ఓట్లు జరిగాయి, ఈ ఊర్లో ఇన్ని ఓట్లు జరిగాయి, ఇది అనేది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్లు ఉన్నారా లేరా అనేది చూసుకోవాలి. కూర్చోబెట్టారా లేదా, కూర్చోబెట్టింటే వాళ్ళతో లాస్ట్లో సంతకం పెట్టించుకున్నారా లేదా, ఇవన్నీ చూస్తే ఎవరేం చేశారనేది తెలుస్తుంది. వాళ్ళకు అనుకూలమైన పార్టీల తరఫున ఏదో ప్రతిపక్ష పార్టీలుగా అనుకూలమైన ఏజెంట్లను కూర్చోబెట్టుకుని ఏం చేశారు ఏంటి. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలు ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు ప్రతి బూత్లో ఉన్నారా లేరా చూసుకుంటే అయిపోతుంది. లేని చోట అదే జరుగుతుంది, దాంట్లో తప్పేం లేదు. అది ఎక్కడ జరిగినా ఎవరి దగ్గర జరిగినా అది జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటా అంటే వాళ్ళకంతా చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో ప్రజాస్వామ్యం మీద అంత ఉంటే ఇప్పుడు రీపోలింగ్ అడగమని చెప్పండి. ఎందుకు అడగట్లేదు వాళ్ళు? అంటే వాళ్ళు మేము దోచుకున్నాం, మేము గుద్దుకున్నాం కాబట్టి వాళ్ళు అడగడంలే. ఇంత జరిగింది, ఇవే ఖచ్చితంగా దీన్ని నిలబెట్టేసేయండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలా, మేమే గుర్తు పోసుకున్నాం అనుకో, వాళ్ళు ఏం చేయాలా, ఖచ్చితంగా ఈ బూత్లో రీపోలింగ్ జరగాలని అడగాల. అడగం లేదంటేనే ఏంటి, మేము గుర్తు పోసుకున్నాం కాబట్టి మీరు ఏం చేసుకోలేకపోయారు, మీరు ఊరికి కూర్చోండి అని అన్నాడు. అంతే కదా, అదే కదా. వాళ్ళు అక్కడ ఉండే స్థానికంగా వాళ్ళు చెప్తారా, ఖమ్మంలో ఈ విధంగా చేశారు, ఈ విధంగా చేశారని. అతను ఎవరైతే అతను ఏజెంట్ ఉన్నాడో అతనే చెప్తున్నాడు, ఇన్ని గత సంవత్సరాల నుంచి ఎందుకు లేవంటే మాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేడు, సపోర్ట్ ఇచ్చే బ్రహ్మారెడ్డి వచ్చారు కాబట్టి ఈరోజు కొట్టనికి పోయినా అంటున్నాడు. అంటే ఏంటి నాకు అర్థం కాలే. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే సపోర్ట్ చూసుకొని చంపడానికి పోతున్నామా? ఇదే మన సంస్కృతి, ఇదే మనకు పెద్దలు నేర్పినది పాఠం. ఇదే అంటే మనం చంపి ఎదుటోళ్ళని బెదిరించి ఓట్లు వేసుకొని గెలవాలనుకుంటున్నామా? ఇదే ప్రజాస్వామ్యం అంటే? ఏజెంట్ చెప్పేదాన్ని వాడిని ఏదో తీసుకొచ్చి హీరోగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే దీన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు అంటున్నా. ఎలక్షన్ కమిషన్ అతను మాట్లాడిన మాటలన్నా చూస్తుందా లేదా? ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అంటున్నా. ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకొని ఉంటే ఎలాగా? అక్కడ ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు మార్చారో అక్కడే తెలుగుదేశం పార్టీ రెచ్చిపోయి అరాచకాలు చేసింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మిగతా అన్ని చోట్ల జరగలేదు. అంతే ఇంటెన్షనల్గా తెలుగుదేశం పార్టీ ఓడిపోతూ ఉంది. రాష్ట్రంలో ఉండే పేద వర్గాలు, మహిళలు, యువకులు అందరూ వచ్చి ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళ మీద కచ్చపూర్తి ద్వారాతో ఈ విధంగా చేశారు తప్ప వేరే ఆలోచనే లేదు. వాళ్ళు గ్యారంటీగా ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం పార్టీ కూడా ఏర్పాటు చేసుకుంటుంది అమరావతిలో. అమరావతిలో ఏర్పాటు చేసుకుంటారు, లేకుంటే యుఎస్ఏలో ఏర్పాటు చేసుకుంటారు, లేకుంటే అక్కడ సింగపూర్లో చేసుకుంటారు. చేసుకోమని చెప్పండి వాళ్ళ ప్రమాణ స్వీకారం. మేము ప్రజాస్వామ్యం సమాచారం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారని సార్ ఆయన ఏం మాట్లాడుతుంటే ఎల్లో మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టును అడిగారు, నేను లండన్కి వెళ్ళాలి, నేను వెకేషన్కి వెళ్ళాలి అన్నారు. పిల్లల కోసం అది కోర్టులో ఏం వేశారో నాకు తెలియదు కానీ వెకేషన్కి వెళ్ళాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా చాలా అందరికీ తెలిసేలాగానే దోచుకోనో పోవాలని కాదు, దాచిపెట్టుకొని పోవాలని కాదు, అందరికీ తెలిసే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలకు మనం అథెంటికేషన్ మనం ఏదైతే చెబుతున్నామో అది చేస్తున్నామా లేదా అనేది ఆయన పర్సనల్గా ఆయన అక్కడికి వెళ్ళారు, లండన్ వెళ్ళి ఆయన ఏదో వెకేషన్కి వెళ్ళారు. ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పుడు కాదు, గతంలో 99 ఫస్ట్ నుంచి వెకేషన్కి వెళ్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెకేషన్కి వెళ్ళడం ఆ కుటుంబానికి అలవాటు. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని చూసి నేర్చుకున్నవాడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఏదో మరి సింగపూర్కి వెళ్ళా అంటున్నారు, లేకుంటే యూఎస్ఏకి వెళ్ళి వాళ్ళ పిఏ శ్రీనివాస్ చౌదరిని కలిశారంటున్నారు. అవన్నీ మనకేం తెలియదు కానీ అతను ఎందుకు నేనేమంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనం అందరికీ చెప్పాల్సిన వాళ్ళం, మనం ఒకరితో మాట అనిపించుకోని వాళ్ళం. మనం ఏం చెప్పాలా ప్రజలకు? ఎస్ నేను అమెరికా వెళ్ళాను, నా పిఏ శ్రీనివాస్ చౌదరిని కలిశాను, లెక్కచారాలు చేసుకుంటాను, లేకుంటే లెక్కచారాలు లేవు కావాల్సి మాట్లాడడానికి వచ్చాను, లేకుంటే సింగపూర్ వెళ్తున్నాను, సింగపూర్లో నా మినిస్టర్ జైల్లో పడినాడు అని పరామర్శించడానికి వెళ్తున్నాను, నాతో అమరావతిలో భూములు కుంభకోణంలో ఇరుక్కున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి జైల్లో ఉన్నాడు, జైలుకి వెళ్ళి పరామర్శించో లేకుంటే బయటకు వచ్చాడు కాబట్టి ఈశ్వరును పరామర్శించడానికి వెళ్ళా అని చెప్పండి. దాంట్లో తప్పేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సెక్యూరిటీ ఆఫీసర్లు ఉంటారు, సెక్యూరిటీ ఆఫీసర్లకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ తీసుకొని తప్పేం లేదు కదా. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఏంటి, మా మీద ఎంత విషయ ప్రచారం చేసినా మేము ప్రజాస్వామ్యబద్ధంగానే నడుచుకుంటున్నాం. సో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఆయన లెక్కచారాలు చేసుకోవడానికి ఇక్కడ ఎవరికైతే డబ్బులు తీసుకున్నాడో క్యాండిడేట్లతో అవన్నీ లెక్కచారాలని పంపించుకొని ఏదో సెట్ చేసుకోవడానికి వెళ్తాడు, అంతే. అంతకంటే వేరేదేం లేదు. రైట్. నారా లోకేష్ గారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని ప్రచారం అవుతుంది తెలుగుదేశం పార్టీ.
ఏమో సార్, ఆ పార్టీ ఉంటుందో ఉండదో దాని గురించి మనకి ఎందుకు పార్టీ ఎందుకు ఉండదు, పార్టీ అడిగిపోతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చిందంట చెప్తుంటే మీరు పార్టీ ఇప్పుడు ఎందుకు వచ్చిందంట నా మాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈయన ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయాలి. దేనికి? ఆయన పార్టీ అధ్యక్షుడిగా, ఈయన ముఖ్యమంత్రిగా. ఎక్కడ సార్, తెలుగుదేశం పార్టీ అనేది 2024 ఎలక్షన్ తర్వాత కనుమరుగు కాబోతా ఉంది. వేణుస్వామి జోస్యం చెప్పినట్టుగా ఆ విధంగా జరగబోతా ఉంది. అది మీ విషయం, బట్ జరుగుతుందా లేదా చూద్దాం. అంటే నేనేమంటా అంటే సార్, అధికారంలో ఉన్నప్పుడే 2019 ఎలక్షన్లలో 23 సీట్లకు పరిమితమయ్యాం. అప్పుడు అధికారంలో ఉండి నువ్వు ఏం చేయాలనో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగి ప్రజలను కన్విన్స్ చేసి ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉన్నప్పుడే చేసుకోలేకపోయావు. 5 సంవత్సరాలు నిన్ను ప్రతిపక్షంలో కూర్చోబెడితే ప్రజల తరపున పోరాడకుండా పెత్తందారుల తరపున పోరాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ప్రజలకు మంచి చేస్తా అంటే దాని మీద కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకొస్తా అనేది చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పార్టీని ప్రజలు ఎందుకు కన్సిడర్ చేస్తారనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కాలేదు. మేమేం చెప్పామో 2019 ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఏదైతే ఒక మేనిఫెస్టో చేశామో ఆ మేనిఫెస్టో అమలు చేసి ఓట్లు అడిగాం. ఫస్ట్ టైం ఎలక్షన్లలో మేనిఫెస్టో మీద చర్చలు జరిగిన ఎలక్షన్ ఏదైతే ఉందో అది 2024 ఎలక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది లిఖించదగింది. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో మీద ఒక దీన్ని చూసే ఓటేయండి, నేను గతంలో చేసిన దాన్ని బట్టి అని అడిగే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఈ దేశంలోనే ఏకైక మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీని మీద చర్చ తీసుకొచ్చాడు. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు అనేది ఇంతవరకు ఏ పార్టీ కూడా చర్చించలేనట్టు ప్రజలు చర్చించనంతగా ఈ ఎలక్షన్లలో చర్చించారు. దాని మీదనే ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మంచి చేశారు కాబట్టి ఓటేశారు. అందుకే మాకు అన్ని రకాలుగా పాజిటివ్ ఓటు వచ్చింది కాబట్టి అంత ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది. ఈ ఊర్లలో గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్లకు జరిగినంతగా పోలింగ్ జరిగింది. ఇది అందుకే వాళ్ళు ఏమనుకుంటా అంటే ఏదో నేనేమంటానంటే మేము ప్రజల దగ్గరికి వెళ్ళాము, మాకు ఎక్కడ చిన్న వ్యతిరేకత, ఏదో ఒకరో ఇద్దరు ఆ ఊర్లో మాకు సంబంధం లేని వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు ప్రశ్నించిండొచ్చు. ఆ ప్రశ్నకు కూడా మేము సమాధానం చెప్పాము. మేము ఎక్కడా కూడా వాళ్ళ పొత్తులో ఉన్న పార్టీ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వాళ్ళే తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళే తప్పుగా ప్రచారం చేశారు తప్ప మేము ఎక్కడైనా ప్రజలను మిస్లీడ్ చేశామా? చంద్రబాబు నాయుడు గారు చేయని పనులు ఎక్కడైనా చెప్పామా? లేకుంటే పవన్ కళ్యాణ్ గారు చేయని పనులు ఎక్కడైనా చెప్పామా? ఎంత చెప్పినా మమ్మల్ని చూసి ఓటేమని అడిగాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎలక్షన్లలో అనుకూల ఓటు, వ్యతిరేక ఓటు. జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్న ప్రజలు, వద్దనుకున్న ప్రజలు, ఈ రెండిట్ల మీదనే జరిగాయి తప్ప అంతే. రెండిటి ఇష్యూ మీదనే ఎలక్షన్లు జరిగాయి. ఎన్నికల వైసీపీ ఓడిపోతే జగన్ రిజెక్ట్ చేసినట్టు. ఓడిపోవడం అనేది జరగదు సార్, దాని గురించి వదిలేయండి, ఇంకా ఆ టాపిక్ వదిలేయండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి 151 ప్లస్ 158 రాసుకోండి. రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ఖాతానే తెరవదు, చంద్రబాబుతో సహా ఖాతానే తెరవదు. రాసుకోండి, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. నేను మళ్ళీ కూడా ఇది టీవీకి వచ్చి నేను కూర్చుంటా, దాంట్లో ఏమో ఎక్కడ పక్కకు కూడా ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఎవరెవరైతే తప్పుడు ప్రచారాలు చేశారో వాళ్ళని ప్రజలు తిరస్కరించే పరిస్థితి దగ్గరలో ఉంది. అది చంద్రబాబు నాయుడు గారైనా సరే, ఎవరైనా సరే. అలా తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళందరినీ ప్రజలు ఇంట్లో కూర్చోబెడతారు. ఇంకా మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయాలనే ఆలోచన లేకుండా చేసే పరిస్థితి ఈ ఎలక్షన్లో జరగబోతా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమంత్ రెడ్డి గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.